ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మెర్సీ. మరణాన్ని జయించి తిరిగి లేచింది ప్రపంచంలో ఎవరు కూడా లేరు. మరణాన్ని జయించి పునరుత్థానుడిగా తిరిగి లేచి 40 రోజులు కనబడిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. హ్యాపీ ఈస్టర్. హ్యాపీ ఈస్టర్. మరి ఎక్కపోయి మంది ఎక్కలేదమ్మా. మరి ఏకకున్న లొల్లెందుకు తాత మన ఇంట్లో లెక్క బడికాడికి వచ్చినాక ఎక్కువ కలుపుకున్నా ఒకటేసారి ఊకే కలుపుకున్నా కానీ ఏం పేరు నాని నీ పేరు? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏంటి సీక్రెటా? నీ పేరేంటి? ఓకే, మెర్సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా కష్టపడుతున్నావు. హాయ్ నాని, ఇక్కడికి వెళ్ళారా? ప్రైజ్ ద లార్డ్ మామా. బాగున్నావమ్మా? ఏం పేరమ్మా? నర్సమ్మ. మామా నేను హెల్ప్ చేయాలా? ఓకేనండి, అన్నయ్య వచ్చాడు. మీటింగ్ ప్రారంభమవుతుంది. దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చిన దైవసుతుని ముందు అందు వేసిన ముద్ర కావలి నిల్చిన దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు యూదా రాజసింహం తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యూదా రాజసింహం తిరిగి లేచెను యూదా రాజసింహం తిరిగి లేచెను నరక శక్తులన్నీ ఓడిపోయేను నరక శక్తులన్నీ ఓడిపోయేను ఓడిపోయేను అవి పాడిపోయేను ఓడిపోయేను అవి కాలిపోయేను యూదా రాజసింహం తిరిగి లేచెను యూదా రాజసింహం తిరిగి లేచెను पार जाएंगे मेरा यीशु रहता वहाँ नीले आसमान के पार जाएंगे मेरा यीशु रहता वहाँ हम मिलेंगे बादलों पर हम मिलेंगे बादलों पर देखेगा सारा जहां नीले आसमान के पार जाएंगे मेरा यीशु रहता वहाँ नीले आसमान के पार जाएंगे मेरा यीशु रहता वहाँ మాకు అన్ని ఏ అవసరాలు మమ్మలకు అన్నిటికీ మాకు తోడుగా నీడగా అయిండు మా కుటుంబాన్ని మా సంఘాన్ని అందరినీ కాపాడినందుకు నిండా వందనాలు దేవునికి ఇటు సాక్ష్యం దేవుడు దీవించును గాక సాక్ష్యం ప్రభునందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే పోయిన ఇష్టం నుండి ఒక ఇష్టం వరకు మమ్మల్ని ఎంతగానో దేవుడు కాసి కాపాడిండు దేవునికి అందుని బట్టి వందనాలు అంతేకాకుండా దేవుడు మంచి ఇల్లుని ఇచ్చిండు అందుని బట్టి వందనాలు అని ఎన్నో కరువులు ఎన్నో బాధలు ఇబ్బందులు వస్తాయి మనసులో ఉన్నప్పుడు అని చిన్న చిన్నవి వచ్చినాయి పోయినాయి అయినా దేవుడు నన్ను మంచిగా ఉంచిండు నా కోసం మీ అందరికీ తెలిసిన ఆరోగ్యం కోసం ఆయన ఇప్పటికైనా మంచిగా ఉన్నట్టు అది దేవుని కృప
పోయిన ఈస్టర్ నుండి ఈస్టర్ వరకు మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడు. మన సంఘం నుండి నలుగురిని దూరపరిచి దేవుడు నలుగురిని నిరీక్షిండు. అమ్మ, నరసమ్మ, లక్ష్మి, ప్రేమమ్మ వీళ్ళందరూ మనలో లేకుండా అయింది. ఆయన బట్టి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు గురించి. హల్లెలూయా. ఏమి అగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి అగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. జయించి తిరిగి లేచిన రోజు. మరణాన్ని జయించి తిరిగి లేచింది ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అలాంటి పండుగలు ఈ రోజు ఇంకెవరితో కూడా వర్ధంతి జయంతి ఉన్నదా? ఎవరిది? బాబు జగ్జీవనరావుది వర్ధంతి ఉంటది, జయంతులు జరుపుకుంటారు బర్త్డే వాళ్ళు చనిపోయినప్పటికీ. మరణాన్ని జయించి పునరుత్థానుడిగా తిరిగి లేచి 40 రోజులు కనబడిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. సమాధులు ఉన్నాయి, మూత వేయబడిన సమాధులు ఉన్నాయి, కానీ తెరవబడిన సమాధులు యేసు ప్రభు తర్వాత లాజర్, యేసు ప్రభు లేపిన లాజరే. అర్థమవుతుందా? సమాధుల దగ్గరికి వెళ్ళి చూసొస్తారు. సమాధులకు పెద్ద ఏమంటారు వాటిని, టూరిజం ప్లేస్ గా డెవలప్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి దర్శించుకునే వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళి పూలు చల్లి వస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళితే ఏముంటది? లోపలికి వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకంటే యేసు ప్రభు లోపలి నుంచి బయటికి సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచి వచ్చాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవునిగా నీవు నేను మనందరం కూడా ఎంత సంతోషపడాలంటే, నీవు నేను నమ్ముకున్న దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. మరి ఎంతమంది నమ్ముతున్నారు? చాలా మందికి ప్రశ్న ఉండవచ్చు. అసలు ఆయన మా పిలాతు కూడా అదే అంటాడు. ఏమని అంటాడు అంటే, ఎందుకైనా మంచిదే, ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు? నేను తిరిగి లేస్తా అని చెప్పాడు. ఆయన లేస్తాడో లేదో కానీ శిష్యులు ఏం చేస్తారు? ఈయన దేహమును ఎత్తుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టి లేచిండని ప్రచారం చేస్తారు. కాబట్టి మనం ఏం చేద్దాం? హై సెక్యూరిటీ పెడదాం, దానికి అతి పెద్ద రాత్రి బోర్లిద్దాం, దానికి గొలుసులు పడదాం, దానికి ఏం చేద్దాం? రాజముద్ర వేద్దాం, అక్కడ సైనికులను కాపాలా పెడదాం. ఎట్లా లేస్తాడు ఈయన చూద్దాం అనుకున్నారు. ఎందుకు? వాళ్ళకు కూడా భయం ఉన్నది. సో అవి ఏవి కూడా యేసు ప్రభువును మరణాన్ని జయించి తిరిగి లేవడానికి ఆపలేదు. ఏమేమి సాక్ష్యములు ఉన్నాయి? అంతకంటే ముందుగా జ్ఞాపకం చేసుకుంటే, గుడ్ ఫ్రైడే రోజున జరిగిన 7 యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు మీరు అందరూ కూడా విన్నారు. యేసు ప్రభు శిలువలో 3 గంటల సమయంలో తన చివరి మాటను పలికిన తర్వాత తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. తర్వాత ఆ శిలువలో ఉన్న 2 దొంగలు ఇంకా బ్రతికే ఉన్నారు. యేసు ప్రభు మాత్రమే శిలువలో చనిపోయాడు. ఆయన దేహము అస్తమయ సమయమున ఇప్పుడు ఆ దేహాన్ని ఎక్కడ పెట్టాలి? యేసు ప్రభును రహస్యంగా ప్రేమిస్తున్న 2 ధనవంతులు ఉన్నారు. వాళ్ళు ధనవంతులు గాని, యేసయ్య అంటే ఇష్టము గాని, రహస్యంగా యూదులకు భయపడి రహస్యంగా ఆయనను వెంబడించే అనుచరులు వాళ్ళు. అందులో ఒక అతని పేరు ఏం పేరు? అరిమతై యోసేపు. మరొక అతని పేరు నికోదేము. ఈ అరిమతై యోసేపు ధనవంతుడు, ఆయనకు బహు విస్తారమైన స్థలం ఉన్నది. ఆయన మరణిస్తే నన్ను పలానా చోట్ల పెట్టానని ఒక చక్కటి తోట పెట్టుకున్నాడు. ఆ తోటలో ఒక సమాధిని తోలుచుకున్నాడు. నేను చనిపోతే దాంట్లో పెట్టాలి మీరని మంచిగా ఈ మధ్యన బ్రతుకున్నప్పుడే సమాధులు కట్టుకుంటున్నారు. మీకు తెలుసు కదా, బతుకున్నప్పుడే కట్టి పెట్టుకుంటున్నారు. జస్ట్ గా తీసుకువెళ్ళి లోపలికి వెళ్ళి బాక్స్ పెట్టి ఇది సీల్ చేసేస్తే అయిపోతుంది. నేను చనిపోయినాక నా కుమారులు కుమార్తెలు నాది చావు కూడా చక్కగా చేస్తారో లేదా అని
అట్లా సిద్ధపాటు ఇప్పుడు కలిగి ఉంటున్నారు 2000 సంవత్సరాలు దాటిన తర్వాత. కానీ ఈయనే తన కోసం ఒక సమాధిని సిద్ధం చేసుకున్నాడు. పిలాతు నద్దకు చీకటి వేలపోయాడు. ఈయన రహస్యం ఈయనంతా కూడా బయట కనబడే ఫోకస్ గా క్రైస్తవుడు కాదు ఈయన. ఆ చీకటి పడిన సమయంలో పిలాతు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఈయన ఒక మామూలు వ్యక్తి అయితే పిలాతు గేట్ దగ్గర నుంచి ఎలగొట్టేటోడు, కానీ ఆ ఊర్లో నేను ధనవంతుడు. ఆయనతో పాటు నికోదేము కూడా ఉన్నాడట. నికోదేము అంటే ఎవరు? ఈయన యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? యేసు ప్రభు నేను ఏం ప్రశ్న అడిగాడు చెప్పండి. ఒక సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలని అడిగాడు క్వశ్చన్. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడు. ఆయన ఏమన్నాడు? నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, పుట్టి 50 సంవత్సరాలు అయింది, మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో పోయి మళ్ళీ నేను ఎట్లా వస్తే ఏంది ఆయనకు అర్థం కాలేదు. క్రొత్తగా జన్మించడం అంటే పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు నామంలో నీటి బాప్తిస్మం తీసుకుంటే క్రొత్తగా జన్మించినట్టే. మనందరూ కూడా 2 జన్మలు ఉన్నాయి మనకి. ఒకటేమో తల్లి గర్భం నుంచి వచ్చి జన్మించినాము, రెండవది ఏంది మన పాపములు ఒప్పుకొని నీటి బాప్తిస్మం ద్వారా క్రొత్తగా మారిపోయి ఉంటున్నాం. ఆ నికోదేము ఆ రాత్రి అడిగాడు. ఆ నికోదేము కూడా కావలసినంత అత్తరు తీసుకొని వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ అర్మత యోసేపు అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, దేహాన్ని అప్పగించాడు. ఈ శిష్యులు అంటే ఈ 2 స్త్రీలు అందరు కలిసి యేసు ప్రభు దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ పూసి తెల్లటి మంచి వస్త్రాలను తీసుకొని పెట్టి ఆ యేసు ప్రభు దేహాన్ని తీసుకెళ్లి అర్మతి యోసేపు తన కోసం సిద్ధం చేసుకున్న సమాధిలో యేసు ప్రభును ఉంచడం జరిగింది. సో దాని తర్వాత ఏం జరిగింది? పిలాతు శిష్యులు తన సైనికులకు ఆజ్ఞ ఇవ్వడం, వారు అక్కడ కూడా సెక్యూరిటీ కల్పించి ఎవరైనా ఎత్తుకొని పోతారని రాత్రింబవళ్ళు కాపలా కాద్దామని చెప్పేసి దాని గొలుసులతో బంధించి దానికి రాజముద్ర వేసి వాళ్ళు అక్కడ కాపలాగా వస్తున్నారు. కానీ ఇదేది కూడా యేసు ప్రభు మరణాన్ని తిరిగి లేచిన మృత్యుంజయుడిగా లేపడాన్ని ఏది కూడా ఆపలేకపోయింది. వారు అనుకున్నారు యేసు ప్రభును మేము బంధించినాం అనుకున్నారు. యేసు ప్రభును బంధించడం ప్రపంచంలో ఎవరితరం కాదు. తర్వాత మనం చూసినట్టయితే ఎవరో సాక్ష్యం చెప్పారు. మత్తయి సువార్త 28:46 ఒక మాట చదువుకుంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనడానికి రుజువులు 28:46 ఎవరు చెప్తున్నారు? చెప్పాలి, త్వరగా చదవాలి. సరే, లూకా 24:5 చదవండి. లూకా సువార్త 24. సజీవుడైన వారిని మీరు మృతులను ఎందుకు వెతుకుతున్నారు? ఎవరు చెప్తున్నారు? దేవదూతలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రకాశవంతమైన వెలుగు వెలిగిందో వెలిగిన క్షణంలో ఏం జరిగింది? కాపలా ఉన్నవారు చచ్చిన కుక్క వల్ల వారు పడిపోయారు. వాళ్ళు చచ్చిన వారి వంటి వారై ఆ అతి పెద్ద రాయి ఏమైపోయింది అనుకున్న గొలుసులు తెగిపోయాయి. రాయి తనంతట తానే దొర్లిపోయింది. సుమారు టన్ను బరువు ఉన్న రాయి అది. ఒక 10 మంది 15 మంది కూడా కదిలించలేని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ అక్కడ ప్రకాశించిందో వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళే పడిపోయారు. ఎవరు? సైనికులు. కొంతమంది పారిపోయారు. గొలుసులు దిగిపోయాయి. అక్కడ చిన్న భూకంపం వచ్చింది, మెరుపు వచ్చింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా భూకంపం వచ్చింది, చీకటి పడ్డది, మెరుపులు వచ్చినాయి. అర్థమవుతుంది కదా? దేవాలయపు యెరూషలేములో ఉన్న దేవాలయపు తెర నడిమికి చినిగింది. అనేక మంది చనిపోయిన వాళ్ళు సమాధిలో కొల్లేపబడాలని, చనిపోయిన గొప్ప విషయమే, లేచిన గొప్ప విషయమే. దేవుని దూతల ప్రకాశవంతమైన వెలుగు అక్కడ నిండుకొని ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. వారు సాక్ష్యం చెప్తున్నారు. తర్వాత చూసినట్టయితే ఇంకా ఎవరెవరు? 27వ అధ్యాయం మత్తయి సువార్త 54వ వచనంలో ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శతాధిపతి అక్కడ కాపలి ఉన్నవారు వెళ్ళి అక్కడ చెప్తున్నారు నిజంగా ఆయన దేవుని కుమారుడు అని. బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు? నేను చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తా అని చెప్పాడు. ఆయన లేచాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యము ఆ కావలి వారు కూడా చెప్తున్నట్టు చూస్తున్నాం. 20వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ఉంటది. అక్కడ ఏం కనబడుతుంది? ఖాళీ వస్త్రము, తెల్ల వస్త్రము కనబడుతుంది. లోపల పోయి చూస్తే ఏముంటది? యేసు ప్రభు లేడు గాని ఏమున్నదట అక్కడ?
ఇప్పుడు సాక్ష్యం ఏం చెప్తూ కావలి వారు సాక్ష్యమే, దేవదూతలు సాక్ష్యమే, శిష్యులు సాక్ష్యమే, స్త్రీలు సాక్ష్యమే, ఆఖరికి ఆయన విడిచిపెట్టిపోయిన వస్త్రములు కూడా సాక్ష్యమే, ఖాళీ సమాధి కూడా భూతద్దం వెతికినా. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిలో దొరికిన వస్తువులు ఏం చేస్తారు తెలుసా అండి? కొంతమంది శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధించి ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం చనిపోయినవి ఉంటాయి కదా, వాటి పరీక్షించి ఎన్ని వేల సంవత్సరాల క్రితమో చెప్పేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేసి ఉన్నారు వాళ్ళు. ఈయన అసలు దేవుడే కాదు, ఈయన పుట్టలేదు, లేకపోతే ఈయన చనిపోలేదు, లేవలేదని చెప్పడానికి వాళ్ళకి ఏమీ దొరకలేదు. అన్ని కూడా సజీవ సాక్ష్యాలు ఉన్న యేసు ప్రభు లేచాడని కాబట్టే మూసుకొని ఉంటున్నారు వాళ్ళు. ప్రపంచంలో క్రైస్తవత్వం 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఎందుకు విరిగిపోయిందంటే యేసు ప్రభు నిజదేవుడని ప్రపంచమంతా తెలుసుకుంటున్నారు. సో అన్ని ఆధారాలు ఉన్నాయి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి తిరిగి మరణించి తిరిగి లేచాడు అనడానికి. కాబట్టి ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయి. ప్రపంచంలో ఎవరు కూడా లేరు తండ్రి. తెరవబడిన సమాధి కేవలం యేసు ప్రభుది మాత్రమే. అవును తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనేక ఆత్మ సంబంధమైన విషయాలను మేము నేర్చుకున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో మేము ధ్యానించాం. ఇంకా చాలా ఉంది మేము నేర్చుకోవాల్సింది. యేసయ్యా, నిన్ను వెతుకుతూ వచ్చేవారుగా కావాలి. చుట్టూ ఉన్న పరిస్థితులను లెక్క చేయకుండా, భయమును పక్కకు పెట్టి, శోధనను పక్కకు పెట్టి, ఒంటరితనాన్ని పక్కకు పెట్టి, కేవలం మిమ్మల్ని మనసులో మదిలో పెట్టుకొని మిమ్మల్ని వెతుకుతూ వచ్చిన మగ్ధలేని మరి ఎలాంటి వాళ్ళు కావాలి తండ్రి. వెతుకుతూ వచ్చి మీ దర్శనాన్ని పొందిన బిడ్డ తండ్రి. మేము వెతుకుతూ నీ సన్నిధికి వేగిరపడుతూ వచ్చేవారుగా కావాలి తండ్రి. రావడమే కాదు, పనులు చేసే విషయంలో, మేమిచ్చే విషయంలో, తోటి వారిని ఆదరించే విషయంలో, ఓదార్చే విషయంలో మేము అన్నిట్లలో వేగిరపడి వచ్చేవారుగా ఉండాలి. ఆ రకంగా మా సంఘ బిడ్డలందరినీ మీరు చేయండి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘ నాయకులను బట్టి వందనాలు. ఎంతో ప్రయాసంతో ఈ కూడికను ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఈ స్థలమును మీరు ఆశీర్వదించినారు దేవా. ఇంకా గొప్పగా వృద్ధి చేయబోతుంటున్నారు. విస్తారమైన పంటను ఇవ్వబోతున్నారు నేను నమ్ముతుంటున్నాను. మార్తమ్మను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని, బిడ్డ తను నమ్ముకున్నది మొదలుకొని తండ్రి దేవా కుటుంబాన్ని విశ్వాసము నడిపిస్తూ అనేక మందికి మీ గురించి చెప్పిన బిడ్డ తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో నిలబెట్టినారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బలహీనులందరినీ జ్ఞాపకము చేసుకొని సన్నిధికి రాలేకపోయిన వారిని మీరు దర్శించండి. శోధనల చేత సతమతముతో వారికి విడుదల కలిగించండి దేవా. లోకంలో ఉన్న అలవాట్లు, ఆచారాల చేత దిగిబడిపోయి మీకు దూరమైన జీవితాలు గడుపుతున్న వారు ఉంటున్నారు. వారిని మీరు గద్దించి బుద్ధి చెప్పి వారిని సరిచేసి మీ సన్నిధికి తీసుకొని రమ్మని వేడుకొంచుంటున్నాం. చిన్న బిడ్డలు ఉంటున్నారు, కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. బిడ్డలందరికీ ఈ వారంలో ఎగ్జామ్స్ ఉంటున్నాయి. మీ పరలోక తలంపులు, జ్ఞానములు, జ్ఞాపకశక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొంచుంటున్నాం. మంచి భవిష్యత్తును మా బిడ్డలకు మీరు దయచేయండి. ఈ వారంలో జరిగే గ్రూపుడికని మీరు ఆశీర్వదించండి. పాస్టర్ గారు కొంత బలహీనంగా ఉంటుండగా మీరే తాకి ముట్టి స్వస్థపరిచి
దేవా మీ రెండంతల ఆత్మను కుమ్మరించి బలమైన సాధనంగా మీరు ఇక వాడుకోమని వేడుకొంచున్నాను. పాస్టమ్ గారిని బట్టి కూడా వందనాలు. పరిచర్యలో ఉంటుండగా దేవా అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి, మరి బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, చక్కటి వాతావరణాన్ని బట్టి వందనాలు. కొద్దిసేపు సంతోషంగా మీ సన్నిధిలో గడిపే భాగ్యంను మీరు మాకు ఇచ్చినారు దేవా. పేరు పేరున ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి పంపించండి. ఎవరికి ఏది లోటుగా ఉందో అది మీరు తీర్చండి. ఎవరు దేనికోసం ఎదురు చూస్తున్నారు దయచేసే దేవుడవై ఉంటున్నావు దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా సంఘ అవసరాలన్నీ మీరే తీర్చమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రాజు మొత్తం దిగ ఏమైందన్నా ఎక్కున్నారా చిన్న పెట్టినండి నాన్న కలుపు కలుపు మమ్మీ ఇంకొంచెం సుబ్రాణ్య ఇది సమోస్ ప్రైజ్ లాడరా ఇద్దరం పడతామా బ్యాక్ సైడ్ నుంచి పట్ట
అన్న కొత్త వాళ్ళు ఇంటికి ఎక్కువ చెప్తాను కూడా ఎక్కువ చెప్తాను సిగ్గుపడతాడు. నాకు పెట్టినవా ఓకే ఓకే అన్నం తింటుందా ఇంకో ప్లేట్ వస్తుందా వీడియో? అయ్యో మామ ఆను. థ్యాంక్ యూ. బైబిల్లో మీకు నచ్చిన ఒక వ్యక్తి పేరు రాయండి. వ్యక్తి పేరు అంటే మొగల పేరా దూరం దూరం లలిత నడుస్తలేవు. మీ ఇద్దరికి హ్యాపీ ఈస్టర్. హ్యాపీ ఈస్టర్.